తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం, పేదోడి గూడు కూల్చేస్తున్న రేవంత్ సర్కార్. పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఆదర్శ నగర్లో గల 75 మంది పేదల ఇళ్లపై ఎలాంటి నోటీసు లేకుండా అర్ధరాత్రి 2 గంటలకు మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. సార్ మేము 58 జీవో కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాక కూర్చోండి సార్, కాళ్ళు మొక్కుంటే కూడా ఇవ్వలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము, పిల్లలం అందరం ఉన్నాం సార్. చాలా రోజుల నుంచి ఉన్నాం. ఒకసారి గుడి చేసుకుంటే కూలిపోయిండు, కూలీలేదు. మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ కూలిపోయింది సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాగా కూడా కాళ్ళు మొక్కుంటే కూలిపోయింది సార్. ఇక్కడ సార్ మేము కన్నా రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్, ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టారు. 70-80 ఇల్లు 70-80 ఇండ్లు కూలగొట్టారు సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనే సార్. SMW SHB లో చేసుకుంటా.